నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెంటపాడు ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన జట్లపాలెం ఎంపీటీసీ కట్టుబోయిన వెంకటలక్ష్మి. ప్రమాణ స్వీకారం చేయించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పాల్గొన్న కూటమి నాయకులు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం కోసం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు. తాడేపల్లిగూడెం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో పలు హోటళ్లను తనిఖీ చేసిన జిల్లా ఫుడ్స్ కంట్రోల్ అధికారి సుందర రామిరెడ్డి. మాటా మంతి పంచాయతీరాజ్ ఉద్యోగుల సభలో పవన్ను ఆకట్టుకునేలా మాట్లాడిన పరిమళ డెవలప్మెంట్ ఆఫీసర్ దేవాబత్తుల నాగాదేవి. తాడేపల్లిగూడెం పట్టణంలో తణుకు వైపు జరుగుతున్న జాతీయ రహదారి రోడ్డు పనులను పరిశీలించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. పెంటపాడు మండలం ఎంపీపీగా ప్రమాణ స్వీకారం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ విచ్చేసి ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కాలంలో గ్రూపులు తగవులు లేకుండా కలిసికట్టుగా ఉండాలని, మండలాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. పవన్ కళ్యాణ్ సహకారంతో 20 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో రోడ్లు వేయిస్తున్నామన్నారు. పెంటపాడు మండలం ఎంపీపీ జనసేన కైవసం చేసుకోవడానికి సహకరించిన నేతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీపీ కావడానికి ముందుండి నడిపించిన తోట గోపి, మైలవరపు పెదబాబులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎంపీగా ఎన్నికైన కట్టుబోయిన వెంకటలక్ష్మి కృష్ణప్రసాద్ను పార్టీలకు అతీతంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లాబాబీ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజు, వైస్ ఎంపీపీ కొణతల వెంకటరావు, మైలవరపు పెదబాబు, పాలూరు వెంకటేశ్వరరావు, కిలపర్తి వెంకటరావు, బండారు వెంకటరావు, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, కూచిపూడి వెంకట అనిల్ కుమార్, పెంటపాడు గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, ఇమ్మది శ్రీను, దాసరి కృష్ణవేణి, కసిరెడ్డి మధులత, చాపల రమేష్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, కొనకళ్ళ హరినాథ్, పెనుబూతుల సోమాలమ్మ, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, దాసరి శ్రీనివాస్, చామన సురేష్, ఏనుగు ముసలయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ ఎన్నికని ఇవాళ సహకరించి అందరూ కూడా ఎంతో కష్టపడి ఇవాళ చెప్పాలంటే మా పెద్దబాబు కానీ, గోపి కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనిల్ కానీ అందరూ కూడా కృషి చేసి ఇవాళ మండల ప్రెసిడెంట్ చేయడానికి కృష్ణప్రసాద్ని ఇవాళ మనం ఎవరిని మీరు రండి బాబు మీకు చేస్తానన్నట్టు కాదు, గత 5 సంవత్సరాల పరిపాలన మీద ఇసిగిపోయి అసలు మనుషుల్లో గుర్తించిన సమయంలో మన దగ్గరికి రావడం, ఇవాళ మనందరం కలిసి చేద్దామంటాం శుభసూచకం. ఎందుకంటే రానున్న రోజుల్లో అయినా అతి కొద్ది సమయం ఉంది, ఈ సమయంలో అయినా ఎలాంటి గ్రూపులు గొడవలు లేకుండా ఒక మంచి చేయాలి. అన్ని పల్లెటూర్లకి వాళ్ళు ఎక్కడా కూడా కనెక్షన్ రోడ్ లేదు. మనం వచ్చేటప్పటికి ఇవాళ అన్ని రోడ్లు కూడా కనెక్టివిటీ కలుపుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనకి ఇచ్చిన దన్ను ఇవాళ దాదాపుగా 20 కోట్ల వరకు ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఇవాళ మీ జీవితంలో ఎప్పుడూ చేయింది మళ్ళీ రోడ్డు ఎక్కి మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించి కాన్స్టిట్యూన్సీని మళ్ళీ రోడ్డు ఎక్కి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కనీసం ఒక రోడ్డు మీద తట్టమట్టి కూడా వెళ్ళేటువంటి నాయకులు మనం చూసాం. ఇవాళ అన్ని చోట్ల కూడా కనెక్టివిటీలు అన్నీ తయారవుతూ ఉన్నాయి. ఒక 3-4 రోజుల్లోనే 20 కోట్ల వర్కులు ప్రారంభమైన ఎవరు విలేజ్ వాళ్ళు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసాం. మన పేరు కోసం కాదు, అభివృద్ధి జరిగిందా లేదని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పేపర్లో వచ్చిందనేది కాదు మా ఉద్దేశం. రేపు ఎలక్షన్ కోడ్ రాబోతా ఉంది. ఆ ఎలక్షన్ కోడ్ ముందే మన 20 కోట్ల రూపాయలని టెండర్ పిలుచుకోవాలి, పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మరి ఎంపీపీ గారు మన పార్టీలోకి ఎంపీపీగా ఎన్నికైనటువంటి సోదరికి, అదేవిధంగా ఈ సహకరించిన ఎంపీటీసీలకి,
మరి ఈ పెంటపాడు మండలం బలోపేతం చేయడానికి సహకరించినటువంటి నేతలందరికీ ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అందరూ కూడా ఇవాళ మనం జనసేన పార్టీ అంటే ఇవాళ ఒక బలమైన పార్టీగా గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన నా మిత్రులందరూ కూడా ఇవాళ చాలా నేనున్నా లేకపోయినా అందరూ ఇది నా పని అనుకుని ఇవాళ ఎన్నికను పూర్తి చేసినందుకు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వం నమస్కారం. అదేవిధంగా సహకరించిన అధికారులకు ఈ కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే 5 సంవత్సరాలు జరిగిన లోటుని 1 సంవత్సరంలోనే మనం తీర్చిన విధంగా మన పనితీరు ఉండాలి. వాళ్ళ సమావేశాలు జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ సమాంతరంగా అభివృద్ధి చేసే విధంగా ఇది వైసీపీ ఊరు, ఇది జనసేన, ఇది తెలుగుదేశం అనేది లేదు. మరి అన్నీ కూడా ప్రజలందరూ ఆ ఊళ్ళో కూడా వైసీపీలో నెగ్గించిన ఊళ్ళో కూడా మనకు ఓట్లు వేసిన నాయకులు ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ మన సమానమైన ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. మరి ఆ ఉద్దేశంతోనే మనందరూ కూడా కలిసి రానున్న ఎన్నికల్లో మన మీద నిలబడాలంటే భయపడే విధంగా మీరు ఉండాలని నేను కోరుతా ఉన్నాను. అంటే ఇవాళ జనసేన నుంచి కానీ కూటమి నుంచి కానీ అభ్యర్థి నిలబడితే అవతల అభ్యర్థి లేని విధంగా ఉండాలి అనేది నా కోరిక. మరి ఆ రోజు ముందు నుంచి మన పార్టీ కోసం కష్టపడిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటుగా ఈ రోజు వచ్చినటువంటి వైసీపీ నాయకులు కూడా దయించి ఎవరో ఒకరితో ఒకరు పోటీ పడకండి. ఏదైతే ముందు నుంచి ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళు కూడా మనం సమాంతరంగా వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టాం, వాళ్ళు చేసే అభివృద్ధిలో ఖచ్చితంగా వాళ్ళ ప్రయారిటీ ఇస్తాం. అంతేగాని వాళ్ళతో పట్టుబట్టి వీళ్ళ ఒక పోస్టింగ్ వేయాలి, వాళ్ళ పోస్టింగ్ అనేది నా దగ్గర కుదరదని నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. ఎందుకంటే ఇది మనకి విభేదాలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మన నాయకత్వం కరెక్ట్గా ఉండాలి. ఈ స్థానికులు కూడా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మనం ఆడుకోవాలంటే మరి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి ఎంతో పట్టుదలతో 5 ఏళ్ళు మున్సిపల్ చైర్మన్ చేసి అవినీతి లేని పాలన ప్రజలకు అందించడం వల్ల మరి ఒక్కసారి జనసేనలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసిన అప్పుడు కొన్ని కారణాల వల్ల ఆయన విజయం సాధించకపోయినా 5 ఏళ్ళు కూడా మరి ఓడిపోయిన తర్వాత 5 ఏళ్ళని విశ్రాంతి తీసుకోకుండా నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరిగి ఒక విజనరీ ఈ నియోజకవర్గం తెలుసుకుని ఆర్థికంగా ఎవరికి అనారోగ్యం ఉన్నా, ఎవరికి ఆ బాధ ఉన్నా సుఖంగా వెళ్ళి ఆ నెలకెళ్ళి కలిసి ఎంతో శ్రమించే వ్యక్తి ఎవరంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరి స్వామి కాకుండా ఎమ్మెల్యే అయిన నుంచి కూడా ఈ నియోజకవర్గాలు ఒక నూతన అభివృద్ధి చేయాలి, అవినీతిగా దాచుకో అన్న విధంగా ఎవరికి ప్రభుత్వ ఐదేళ్ళు జరిగితే మరి ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి పరంగా తీసుకెళ్తూ మరి పంచాయతీలు ఇప్పుడు దాకా జరిగిన 5 ఏళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లించేసి అది మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పంచాయతీ తీసుకున్నారో ఇవాళ 14 ప్రధాన ఆర్థిక కమిషన్ నిధులు కూడా డైరెక్ట్గా పంచాయతీలు వచ్చే విధంగా, అదే కాకుండా ఆయన మంత్రి పదవి చేపట్టుగానే పంచాయతీలు అభివృద్ధి పదవి తీసుకెళ్లే విధంగా నిధులు రిలీజ్ చేయడమే కాకుండా మళ్ళీ 2,000 కోట్ల రూపాయలు చెర్రు మరి సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో తీసుకొచ్చి పంచాయతీల అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇటువంటి టైంలో మరి ప్రసాద్ గారు మిసెస్ ఎంపీ అనుష్ఠాన్ని మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇంతకు ముందే తీసుకోవాలి, అయినా ఇప్పుడైనా పర్లేదు ఒక మంచి ఆలోచనతో వచ్చి ఎంపీగా ఈ పెద్దపాడు మన అభివృద్ధిలో భాగమైనందుకు నేను ఆవిడికి కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంపీపీగా ఎన్నికైనటువంటి వెంకటలక్ష్మి గారు రానున్న రోజుల్లో కూటమి నాయకుల సహకారంతో ఖచ్చితంగా ఉన్న టైంని 100% సక్సెస్ఫుల్గా రన్ చేసి ఆవిడ మంచి మార్క్స్ సంపాదించుకోవాలి. అంటే ఎందుకంటే మనకి తక్కువ టైం ఉందనే దానికంటే కూడా మనం చేసే దాని మీద ఎక్కువ ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు దాంట్లో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మనం ఇంతకు ముందు చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేశారు అనే దానికంటే దాని గురించి మాట్లాడే కంటే మనం ఏం చేస్తాం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు నాయకుడు అనేవాడు కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా అతని ఫాలోవర్స్ అందరూ కరెక్ట్గా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు నిరంతరం పనిచేద్దాం, ప్రజలకు ఏదో రకంగా దగ్గరగా ఉందాం, ఏదైనా పని చేయాలని చేసి పెడదాం వాళ్ళందరికీ అని చెప్పేసి ఆయన ఎప్పుడు ఆ తలంతో ఉంటారు. ఖచ్చితంగా మీరు ఆయన ఫాలో అయ్యి ఆయన ఫాలోవర్గా ఒక మంచి గుర్తింపుని తెచ్చుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ రోజున కట్టుపోయిన ప్రసాద్ గారి గురించి ఒక మాట మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
మామూలుగా ఒక మనిషితో పాటు 20 సంవత్సరాలు ప్రయాణించాడు ఆయన. ఇలా కమిటెడ్గా ఉన్న వ్యక్తుల్ని ఎప్పుడు కూడా మర్చిపోయే తత్వం ఎవరిలో ఉన్నా మానుకోవాలి. అలాగే ఆయన నిజంగా నాతో మాట అన్నాడు, ఆ 20 ఏళ్ళు నిజంగా ఇలాంటి వ్యక్తుల కింద పనిచేస్తుంటే నాకు వేరేగా ఉండేదండి అన్నారు. ఖచ్చితంగా దాంట్లో భాగంగానే ఇవాళ ఇది కూడా మీరు ఏదైతే నమ్మారో బొత్స శ్రీనివాస్ గారిని అది చేసి చూపించారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 months. ఈరోజు ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న కట్టుబోయిన వెంకటలక్ష్మి కృష్ణప్రసాద్ గారికి అలాగే ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ఎంపీపీని కైవసం చేసుకోవడానికి వెనకుండి నిరంతరం ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ తోట గోపి గారు అలాగే మైలవరపు పెదబాబు గారు ప్రతిరోజు ఎంపీటీసీలతో అలాగే కృష్ణప్రసాద్ గారితో సమన్వయం చేసుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం దాకా తీసుకొచ్చిన మన తోట గోపి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రసాద్ గారు, మీకు తక్కువ సమయం ఉన్నా కానీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మీకు మీ పదవి కాలంలో ఎటువంటి అవాంతరం కలిగించరు. ఎందుకంటే మీరు రూపాయి పని చేస్తారంటే ఆయన 10 రూపాయలు పని చేసేలా మిమ్మల్ని చేస్తారు. కనుక మీరు మండలాన్ని అభివృద్ధి చేస్తారని చూస్తారు. ఎందుకంటే ఇలాంటి నాయకుడు మీరు చూసుకుంటారు. మీరే చెప్తున్నారు 4 ఏళ్ళు జనసేన పార్టీలో జాయిన్ అయిన కొత్తగా జాయిన్ అయినా సరే మేము ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఆదరించి మా మీద నమ్మకంతో మమ్మల్ని ఎంపీపీగా అవకాశం కల్పించారు మన ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నారో తాడేపల్లి నియోజకవర్గాన్ని చాలా నిజాయితీగా ప్రతి పేదవాడికి నేనున్నాననే ధైర్యంతో ముందుకెళ్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆశీస్సులు అలాగే ఆయన సూచనలతో ఈ పెంటపాడు మండలాన్ని కూటమి నాయకుల సహకారంతో ఉన్న తక్కువ టైంలోనే మేము అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటాం. ఎందుకంటే మాకు గతంలో 20 సంవత్సరాలు మేము రాజకీయ జీవితంలో ఉన్నా మాకు సరైన గుర్తింపు మాకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏర్పాటు చేశారు. మేము ఉన్నంత కాలం కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను 20 సంవత్సరాలు పనిచేసిన పార్టీ నన్ను ఎంపీపీ, నేను కష్టపడి పనిచేసినప్పుడు నన్ను ఎంపీపీ కావాలని కోరినప్పుడు నా కులం ఎంతమంది ఓట్లు ఉన్నాయనేది గుర్తించింది. నీ కులం ఎంతమంది ఉంది అని ప్రశ్నించింది. కానీ ఈరోజు మన బాహుబలి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు నా కులాన్ని చూడలేదు, నా మతాన్ని చూడలేదు, ఏమీ చూడలేదు, నా గ్రామంలో ఓటింగ్ని చూడలేదు. చిన్న గ్రామం నాది. అయినా నేను కష్టజీవిని, కష్టపడతాను, ఈ అమ్మాయి నిజాయితీ పరురాలు, కష్టజీవి, ఈ అమ్మాయికి పదవినిస్తే మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని నమ్మి నాకు ఈ పదవిని ఇవ్వడం జరిగింది. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని విజయవంతం చేసి నా గ్రామంతో పాటుగా అన్ని గ్రామాలని సమన్వయంతో అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిరుద్యోగ యువత ఉపాధి కల్పనకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని బుంగుటూరు ఎమ్మెల్యే గురువారం క్యాంపు కార్యాలయంలో మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే ధర్మరాజు పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 పైచిలుకు నిరుద్యోగ యువత హాజరవగా 14 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో నిరుద్యోగ యువతలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో నారాయణపురం క్యాంపు కార్యాలయంలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చే క్రమంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జాబ్ మేళాను నిరుద్యోగ యువత వినియోగించుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ జిల్లా ఉపాధి అధికారి కె ప్రవీణ్, ఎంపీడీఓ రాజ్ మనోజ్, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జాబ్ మేళా మన ఉంగుటూరు నియోజకవర్గంలో జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ఈరోజు ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అంటే
14 కంపెనీస్ నుంచి వచ్చి అందరూ కూడా ఇక్కడ హెచ్ఆర్లు అందరూ కూడా కూర్చుని వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. మనకి అదే స్పందనతో ప్రజలు కూడా ఇంచుమించు ఎవరైతే వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సుమారుగా 300 మంది ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూస్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. మీరు కూడా చూశారు వాళ్ళందరినీ కూడా. మనకి ఎందుకంటే మన కూటమి ప్రభుత్వంలో గతంలో మన ఎలక్షన్ ముందుకు 20 లక్షల జాబులు ఇస్తామని చెప్పాం. దాంట్లో ఉద్దేశించి దాంట్లో భాగంగా ఈరోజు ఈ జాబ్ మేళాలు ఆల్రెడీ ఇంతకు పూర్వం మనం 2 జాబ్ మేళాలు కూడా కండక్ట్ చేసాం. ఇంచుమించు 168 మందికి సుమారుగా జాబులు కూడా రావటం జరిగింది. ఇలాగ అన్ని నియోజకవర్గాల్లో కూడా మనకి ఈ జాబ్ మేళాస్ జరిగి అందరికీ కూడా ఏదైతే మేము లక్ష్యంగా పెట్టుకున్నామో ప్రతి నిరుద్యోగులు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించేటట్టు, అలాగే వాళ్ళందరికీ కూడా స్వయంగా కూడా ఎవరైనా సరే ఫ్యాక్టరీస్ పెట్టుకున్నా ఎంకరేజ్ చేసేటట్టు, అలాగే వాళ్ళ వ్యాపార నిమిత్తం కూడా ఏమన్నా చేసుకోవాలన్నా గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్గా చేసేటట్టు వాళ్ళకి కావలసిన ఏ విధంగా మనం సహాయపడగలం ఆ విధంగా వాళ్ళందరినీ కూడా అభివృద్ధి పదంలో ఈ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో యువతను అంతన్ని కూడా ఎవరో కూడా నిరుద్యోగులే ఉండకూడదు, అందరికీ కూడా ఉపాధి కల్పించాలి. అలాగే వాళ్ళకి ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ని కూడా డెవలప్మెంట్ చేసి ఈ రోజు రాబోయే కంపెనీస్ కూడా, అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మీద నమ్మకంతో చాలా కొత్త కంపెనీస్ కూడా అన్నిటిని కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. వాటిలో కూడా అనుగుణంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. వాళ్ళందరికీ కూడా తగిన రీతిలో అందరికీ ఎవరైనా సరే ఇక్కడికి రావాలని చెప్పాం. ఇలాగా ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున అనేక కంపెనీస్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ జాబ్ మేళాను కూడా ఏర్పాటు చేయడానికి మా ఉంగుటూరు నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నాం. మేము ఇంకా అంటే మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటున్నాం. తాడేపల్లిగూడెంలో పలు హోటల్స్లో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి సుందర రామిరెడ్డి తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్ర వాతావరణం, చేతికి గ్లౌజులు లేకపోవడం, కట్ చేసి నిల్వ ఉంచిన ఉల్లిపాయలు వంటి వాటిని అధికారులు గుర్తించారు. శాంపిల్స్ నాచారం ల్యాబ్కు తరలిస్తున్నట్లు జిల్లా అధికారి సుందర రామిరెడ్డి తెలిపారు. హోటల్లో ప్లాస్టిక్ వినియోగంపై 10,000 రూపాయల జరిమానా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు విధించారు. మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారితో కలిసి మున్సిపల్ కమిషనర్ గారు నేను తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే నా పాత్ర ఏంటంటే పారిశుద్ధ్యం లోపిస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అధికారాలు ఉన్నాయి నాకు. ఫుడ్ పరంగా ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు అధికారాలు ఉన్నాయి కనుక దాంట్లో ఇప్పుడు వంటగదిని పరిశీలిస్తే కొన్ని ఇప్పుడు ఫుడ్ తయారు చేసే చోట కొంచెం అశుభ్రతమైన వాతావరణం కల్పించింది. చికెన్స్ మీద ఈగలు ఆడడం అవన్నీ కూడా గమనించడం జరిగింది. తర్వాత వంటలు చేసే వర్కర్స్ కూడా మన టెస్టులు డాక్టర్ సర్టిఫికేట్ తీసుకుని టెస్టులు చేయించి వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్కి టెస్ట్ రిపోర్ట్ మనం సబ్మిట్ చేయాలి. అది కూడా చేయలేదు. తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలి మనకి. అలాగే బ్లౌజెస్, మాస్క్స్, తర్వాత తలకి టోపీ ఇవన్నీ పెట్టుకుని వంట గదిలో పరికరాలతోటి ఉండాలి. అది కూడా లేకుండా గమనించడం జరిగింది. దీని మీద అంతటి మీద ఇప్పుడు ప్లాస్టిక్ని కూడా వాడుతున్నట్టుగా ఇక్కడ గమనించడం జరిగింది. మన పట్టణంలో ఎంతకాలం నుంచి ప్లాస్టిక్ నిషేధిస్తున్నాం, కానీ అయినా దప్పదప్పాలుగా అలా మళ్ళీ ప్లాస్టిక్ని వాడుతూనే ఉన్నారు. కనుక ఈ రోజుని దాన్ని చూసి మేము 10,000 రూపాయలు ఈ హోటల్స్కి ఫైన్ విధించడం జరిగింది. తర్వాత తదుపరి నోటీస్ కూడా ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒకవేళ ఇన్ కేసు ఇంకా ఇదే కంటిన్యూ అవుతే తదుపరి చర్య కోర్టులో కేసు కూడా వేయడం జరుగుతుంది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా మేము ఆ కిచెన్ రూమ్ను చూడడం జరిగింది. ఆ కిచెన్ రూమ్ నందు వాళ్ళు ఎక్కువగా మోతాదులో ఉల్లిపాయలు కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. అదేవిధంగా కొద్ది మాంసం వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉన్నారు. తర్వాత మళ్ళీ వాడడం ఉద్దేశంతో మేము ఈరోజు అది చూసి హైజీనిక్ కండిషన్స్, గ్లౌస్ లేవని చెప్పేసి ఎగస్ట్రా వచ్చేసి బిలో 50 మైక్రాన్స్ ఉండే ప్లాస్టిక్ కవర్ని కూడా అది నిషేధితమైంది. దాన్ని కూడా సీజ్ చేసేసి దాని మీద పెనాల్టీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో పెనాల్టీ విధించడం జరిగింది.
ఈ యొక్క తయారు చేసిన చికెన్ దమ్ బిర్యానీ కూడా మేము సస్పెక్ట్ చేసి దాంట్లో ఏమైనా రసాయనాలు కలిపి ఉన్నారేమో అనే ఉద్దేశంతో దాన్ని శాంపిల్ తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారం హైదరాబాద్ పంపిస్తున్నాము. అదేవిధంగా మిగతా చికెన్ కూడా అన్హైజీనిక్ కింద మేము వచ్చేసి దాని మీద కేసు ఫైల్ చేస్తున్నాము. జాయింట్ కలెక్టర్ కోర్టులో మేము వేస్తున్నాము. ఈ చికెన్ దమ్ బిర్యానీ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నుంచి వచ్చిన రిపోర్ట్ను ఆధారంగా మేము దాని మీద ఫలితాలను బట్టేసి కేసు ఫైల్ చేసి వాళ్ళని వచ్చేసి మేము జ్యుడిషియల్ కోర్టు కానీ లేదా జాయింట్ కలెక్టర్ కోర్టు కానీ సబ్మిట్ చేస్తాము. తదుపరి చర్యలు ఏమైతే మీకు ఇంటిమేషన్ ఇస్తాము. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్తో మాటా మంతి కార్యక్రమంలో పెంటపాడు మండల పరిమళ గ్రామ అభివృద్ధి అధికారి, పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీఎన్జీజీఓస్ పశ్చిమ గోదావరి జిల్లా కో కన్వీనర్ దేవాబతుల నాగాదేవి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ది మాది ఒకే జిల్లా అని, ఆయన లాంటి నాయకుడు ఉండటం వల్లే పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రస్తుతం ఇన్ని విభాగాల్లో ప్రమోషన్స్ వచ్చాయని, తాను గడిచిన సంవత్సర కాలంలో 2 ప్రమోషన్స్ తీసుకున్నానని, ఇలాంటి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండటం వల్ల మాత్రమే ఇది సాధ్యపడిందని ఆయన్ని కొనియాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోని ఉద్యోగి కూడా త్వరితగతిన 1 సంవత్సరం లోపు ప్రమోషన్లు ఇచ్చిన ఘనత పవన్ కళ్యాణ్కి మాత్రమే దక్కుతుందని, ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థను ఒక రాజులా పరిపాలిస్తున్నారని, ఇప్పటి పరిస్థితిలో పంచాయతీరాజ్ శాఖను పవన్ రాజ్ శాఖగా పిలవాలని అనిపిస్తుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండటం పంచాయతీరాజ్ ఉద్యోగులందరికీ కూడా గర్వకారణమని, దీన్ని ఒక అదృష్టంగా భావిస్తున్నామని కొనియాడారు. పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా కొంచెం సవరించి మార్పులు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ మినిస్టర్ ఓఎస్డి వెంకటకృష్ణ, కమిషనర్ మైలవరపు కృష్ణతేజ, డిప్యూటీ కమిషనర్ నాగార్జున సాగర్, రాష్ట్రంలో అన్ని జిల్లాల డిపిఓలు, డిఎల్పిఓలు, డిడిఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ విభాగం ఉద్యోగులు, ఎంజీఎన్ఆర్జీఎస్ ఉద్యోగులు, జీఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. జనసేన పెంటపాడు మండల అధ్యక్షుడు పుల్లాబాబి, జనసేన పెంటపాడు మండల ఉపాధ్యక్షులు సుంకర యేసు, పరిమళ సర్పంచ్ జీవ కోటేశ్వరరావు, ఉప సర్పంచ్ ఇందుకూరి నాగరాజు, యానాలపల్లి సర్పంచ్ గోకా ఛాయాదేవి, ముసల సత్యనారాయణ, ఆకుతీగపాడు సర్పంచ్ దాసం వెంకటేశ్వర్లు, బాబు, ఉప సర్పంచ్ కొల్లూరు గురురామారావు, జనసేన వీర మహిళ కవల రాజరాజేశ్వరి, కవల ధర్మేంద్రులు తదితరులు దేవబతుల నాగదేవిని అభినందించారు. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ అని ఒకప్పుడు అనుకునేవారు సార్, ఇప్పుడు పవన్ రాజ్ శాఖ అని పిలవాలనిపిస్తుంది. ఎందుకంటే సార్, అపర భగీరథుడు దివి నుంచి భూకి గంగను ఎలా తీసుకొచ్చాడో అదే విధంగా మీరు మాకు ప్రమోషన్లు అనే సునామీని తీసుకొచ్చారు సార్. మాకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి సార్, 6 years, 12 years, 18 years అని. ఆ ఇంక్రిమెంట్స్ ఎందుకు పెట్టారంటే అన్ని సంవత్సరాలు ప్రమోషన్ రాపోయినా సరే ఒక ఇంక్రిమెంట్ తో సరిపెట్టేవారు సార్. ఇప్పుడు మీరు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా వచ్చాక 1 year లో 2 ప్రమోషన్స్ నేను తీసుకున్నాను సార్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. అసలు మీలాంటి మినిస్టర్ గారు మాకు దొరకడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. ఇంకో విషయాలు ఏంటంటే సార్, మీరు ప్రతి మీటింగ్ లో చెప్తారు సార్, తరం 25 years కి తరం మారుతుంది అని చెప్పి. 25 years దాటినా సరే మన పంచాయతీరాజ్ యాక్ట్ 1994 మనం ఇంకా ఫాలో అవుతున్నాం సార్. అందులో ఉన్న విషయాలు, అందులో ఉన్న రేట్స్ వేరేగా ఉన్నాయి సార్, రూల్స్ వేరేగా ఉన్నాయి. ప్రస్తుతం కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతా పెరిగింది సార్. ఎవరికన్నా మేము జరిమానాలు వేయాలన్నా, కోర్టులకు అది చేయాలన్నా, ఏమైనా నోటీసెస్ ఇవ్వాలన్నా సరే పంచాయతీరాజ్ యాక్ట్ 1994ని ఫాలో అవుతున్నాం సార్. కొంచెం ఆ పంచాయతీరాజ్ యాక్ట్ను కూడా మార్చవలసిందిగా, కొంచెం ఏమైనా మార్పులు తీసుకురావాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నాను సార్. తాడేపల్లిగూడెం పట్టణంలో యాగర్లపల్లి 2వ ఫ్లైఓవర్ వంతెన వద్ద నుండి ప్రత్తిపాడు వై జంక్షన్ వరకు 6,70 లక్షల అంచనా వ్యయంతో బీటీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గురువారం రోడ్డు పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఆర్ఎండ్బిఏఈ రవిబాబు, పాలూరి వెంకటేశ్వరరావు, చాపల రమేష్, పాలూరి బోరయ్య, కోడేకాళి, రామలక్ష్మణ్, గట్టి నాని, పసలకొండ, రాచర్లగిరి, మలపాక చిట్టి తదితరులు ఉన్నారు. తణుకు రోడ్డు అంటే ముత్యాలమ్మ గుడి కాంచి సాక్షి ఆఫీస్ వరకు ఇవాళ ఓ పండగ వాతావరణం కనపడుతుందండి. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో గోతులు పడిపోయి నానా అవస్థలు పడితే ఏ రోజు కూడా గొయ్యిని పోడ్చలేని
మన కూటమి వచ్చిన తర్వాత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇమీడియట్గా అన్ని గోతులు ఆయన సొంత రూపాయలతో పొడిపించాడు. ఆయన అదే రకంగా సంక్రాంతి వచ్చేటప్పటికి సంక్రాంతి సంబరాలు చేస్తానన్నారు. సంక్రాంతి రాకుండానే ఈవేళ డిసెంబర్ నెలలో మాకు సంక్రాంతి వచ్చేసినాడు అనిపిస్తుంది మా ఊరు ప్రజలకి. ఎందుకంటే ఎంతో ఇబ్బంది పడిపోయాం 10 సంవత్సరాలు, నానా నరకం చూసాం. అలాంటిది మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట అన్నారంటే మాట నిలబెట్టుకునే వ్యక్తి ఎవరున్నారంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే. అలాంటి వ్యక్తిని మా జోలపాలెం ప్రజలు కాదు, తాడేపల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఆయన పూర్తి మద్దతుగా ఉంటాం. ఆయన ఆశీర్వదించి రాబోయే కాలంలో కూడా ఆయన పూర్తి మద్దతుగా ఉంటాం. ఈ రోడ్డు పోసినందుకు మా గ్రామం తరఫున ఆయన ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోడ్లే కాదు, తాడేపల్లిగూడెంలో చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ కూడా ఆయన బాధ్యత ఆయన తీసుకుంటున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్ జనసేన రాష్ట్ర నాయకులు మా అన్నయ్య శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెనికి ఒక వరం వచ్చినట్టు మాకు ఈ సంక్రాంతి పండగకి మేము చేసుకోలేని విధంగా ఇంకా బాగా చేసుకునే విధంగా, ఎందుకంటే పండగ అంటే అరిసెలు వండుకోవడం, సున్నుండలు వండుకోవడం, చుట్టాలు బంధువులు రావడం, కోడి పందాలకు వెళ్ళటం ఇది కాదండి. ఊరు బాగు కోసం అదో పండగ. ఆ పండగ మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాకు ఈ సంవత్సరం నుంచి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తారు చూసి 10 సంవత్సరాలు అవుతుంది. ఇలాంటి రోడ్లు వేయడం 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్లు మేము కలండిది. పోయిన ప్రభుత్వంలో కూడా అంతకుముందు 2014లో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. సరే నెక్స్ట్ గవర్నమెంట్లో అయినా పడుతుంది అనుకున్నాం, కానీ మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలా కాదండి. ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తూ ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా సమాధానం కాదు, మేమందరం చెప్పుకునే విధంగా మేమందరం కష్టపడ్డదానికి ప్రతి ఒక్కరితో ఓటు వేయించినందుకు మేము చెప్పుకునే విధంగా ఈ రోడ్డు వేయడం జరుగుతుందండి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని తణుకు రోడ్డు గత 5 సంవత్సరాల్లో ఈనాడు కూడా కనీసం గోతులు పూడ్చే కార్యక్రమం కూడా చేపట్టలేని గత ప్రభుత్వంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయి అనేక మంది కాలు చేతులు ఇరిగిపోయి, అలాంటిది రోడ్ని మన కోట ప్రభుత్వం రాగానే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కనీసం 5 సార్లు గోతులు పూడ్చి ఈ రోడ్ని ఈరోజు మొత్తం కొత్త రోడ్డు కింద వేయడం 7,20,00,000తోటి రోడ్ని వేస్తాం. దీనికి మన జోలపాలెం గ్రామం తరఫున కానీ లేకపోతే తాడేపల్లి నియోజకవర్గం తరఫున కానీ ప్రజల తరఫున కానీ ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన రుణం ఎప్పటికీ మర్చిపోకుండా మనం అంతా రుణపడి ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కేళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం ఆక్వాకల్చర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురాం నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక డిఆర్ గోయంక మహిళా కళాశాల వేదికగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కిర్లంపూడి, కోమగిరిపట్నం, తాడేపల్లిగూడెంలో గల రామచంద్రాపురం, భీమవరం విద్యా సంస్థలకు చెందిన 150 మంది విద్యార్థులు, 50 మంది ఆచార్యులచే గురువారం తాడేపల్లిగూడెం ప్రధాన రహదారులలో అత్యంత వైభవంగా ఘోష్ పథసంచలనం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ పతాకం, విద్యాభారతి, భారతీయ విద్యా కేంద్ర పతాకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, ఆర్ఎస్ఎస్ సహా ప్రాంత సంఘ సంచాలక్ సుంకవల్లి రామకృష్ణ, భారతీయ విద్యా కేంద్ర ఉపాధ్యక్షులు మంతెన రామచంద్రరాజు, ఉభయ కళాశాలల కరస్పాండెంట్ ముత్తా రామారావు, ప్రిన్సిపల్ VNS గేణవలీరాం, విద్యా సంస్థల సిబ్బంది, పుర ప్రముఖులు పాల్గొన్నారు. స్వాభిమాన్ దివస్ సందర్భంగా మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేక చోట్ల స్కూల్స్ ఉన్నాయి. భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో ఆ స్కూల్స్ అన్నింటికి పెదమిదం అయితేనేమి, అన్నవరం దగ్గర ఇంకో స్కూల్ అయితేనే, వైజాగ్ దగ్గర స్కూల్ అయితేనే, భీమవరం దగ్గర కిర్లంపూడి స్కూల్స్, చిన్నమీద స్కూల్స్, తాడేపల్లిగూడెం, ఇలా అనేక చోట్ల నుంచి ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణకి వీళ్ళకి ఒకసారి మన పథసంచలనం పెట్టి వాళ్ళ యొక్క శిక్షణను ఒకసారి పరిశీలన చేయడం కోసం, మన యొక్క స్వాభిమాన్ దివస్ ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే కాలేజీ నుంచి బస్ స్టాండ్ వరకు, తాలూకా సెంటర్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి, హెడ్ పోస్ట్ నుంచి ఇలా రావడం జరిగింది. ప్రతివారు కూడా ఒక హిందువుగా మన దేశానికి ఏమున్నాయి, మన దేశం ఏ విధంగా నిలబడింది, మన సంస్కృతి ధర్మం ఏమిటి అన్నది విషయాలు తెలుసుకోవడానికి, పంచ పరివర్తనలు అనే విషయాల గురించి కూడా జనాలంతా ఆకలింపు చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం పంచభూతాలని చెప్తాం, వాటిని మనం రక్షించుకుంటూ మన కార్యక్రమాలు సాగిస్తుంటాం. ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ మనకున్నటువంటి పంచ ఏదైతే ఉందో, భూమి, అగ్ని, గాలి, వాయువు, ఆకాశం ఏదైతే ఉందో, వీటిని వాళ్ళు దోచుకు తినడం తప్ప వాటిని కాపాడే ప్రయత్నం చేయదు. కానీ మనం ఆ విషయంలో ప్రతి వాళ్ళు కూడా చాలా శ్రద్ధగా మన భారతీయులంతా కూడా పాటిస్తూ ఉంటాం. భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలోని నిర్వహిస్తున్న స్కూల్స్, కళాశాలలోని విద్యార్థులకు ఈ ఘోష్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఏదైతే మనం జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మనం చూస్తామో అటువంటి ఆ కళని, ఆ స్కిల్స్ అన్నిటినీ కూడా ఈ భారతీయ విద్యా కేంద్రం వారి స్కూల్లో చదువుకునే పిల్లలకి నేర్పిస్తారు. అందరూ కూడా, పిల్లలందరికీ కూడా ఇట్లాంటి వాయిద్యాలన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. వీటి వల్ల ఒక క్రమశిక్షణ, ఒక దేశభక్తి కూడా పిల్లలకు అలవాడుతాయి. పిల్లలందరూ ఒక లయబద్ధంగా, క్రమబద్ధంగా ఈ ఆనక్కలు అంటారు, ఈ సారికలతో, డ్రమ్స్ అని చెప్తాం మనం, ఈ ఆనక్కలు సారికలతో వాయిస్తారు. అదేవిధంగా వంశీలు, మురళి ఇవన్నీ కూడా వాయిద్యాలు వాయిస్తూ ఒక క్రమ పద్ధతిలో పిల్లలందరూ కూడా ఈ పథసంచలనం తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. తల్లిదండ్రులు అందరూ ఆలోచించాలి, ఇట్లాంటి సంస్కారం, ఇట్లాంటి విద్యలు నేర్పే స్కూల్స్లోను, కళాశాలలోనూ మీ పిల్లల్ని చేర్పించాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ, భారతీయ విద్యా కేంద్రం ఘోష్ గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని 2027 నవంబర్ 12, 13 ఢిల్లీలో దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున ఒక 10,000 మందితో ఘోష్ ప్రదర్శన చేయాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ విద్యా కేంద్రం ఇప్పటి నుంచి ప్రతి పాఠశాలలో ఘోష్ ఉండాలి,
ఈ ఘోష్ అనేది శిక్షణ ఇచ్చి అన్నిటికీ కూడా వ్యాప్తి చెంది అక్కడ మన వాళ్ళు కనీసం 6 గనులైనా సరే పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రారంభించడం జరిగిందండి. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి పాఠశాలలో కూడా ఘోష్ డెవలప్ అయ్యి పిల్లల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశం. దీని తాలూకా ధ్యేయం ఏంటంటే నవంబర్ 12, 13, 14 తేదీలో 2027 సంవత్సరానికి ఈ ప్రణాళిక తయారు చేసుకొని మేము ఎప్పటి నుంచి ప్రారంభించడం జరిగిందండి. తాడేపల్లిగూడెం సవిత్రపేట తణుకు రోడ్లో ఓం శాంతి బిల్డింగ్ పక్కన సందులో గురువారం కుటుంబ సేవ ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలి దగ్ధమై నిరాశ్రయులయ్యారు. వెంటనే స్పందించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నిత్యావసర వస్తువులు, దుప్పట్లు శివ కుటుంబానికి అందజేశారు. మానవతా అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ ఈ కుటుంబానికి తాడేపల్లిగూడెంలో ఉన్న వివిధ సంస్థల వారు కూడా తమ వంతు సహకారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయులు, సెక్రటరీ మిరియాల కిషోర్, ఎగ్గిన శరత్ బాబు, బురిడి సతీష్, జిక్కిలింక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మొన్న ఈ 15వ వార్డు సవిత్రపేట కింద వస్తుందండి. ఇది 15వ వార్డు బ్రహ్మకుమారి బిల్డింగ్ పక్క రోడ్లో ఉన్న కుటుంబ శివ గారు, ఆయన ఉండే నివాసం వారు అమ్మగారు శాంతమ్మ గారు వారు ఇక్కడే ఉంటారు. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగి మొత్తం పూర్తిగా బర్న్ అయిపోయి నిరాశ్రయులయ్యారండి వారు. ఆ విషయం తెలిసి మేము వచ్చి చూసిన తర్వాత వారు ఇమీడియట్గా వాళ్ళకి బెనిఫిట్ ఏమన్నా ఉండాలి, ముందు ఉండటానికి తినడానికి లేవన్న ఉద్దేశంతో వెంటనే మేము కిరాణా సరుకులు, వారికి శీతాకాలం కాబట్టి పిల్లలు ఉన్నారు, 2 చిన్నపిల్లలు ఉన్నారు, దుప్పట్లు అవి సప్లై చేయడానికి తీసుకొని వచ్చి వాళ్ళకి ఇచ్చామండి. వాళ్ళు కూడా తృప్తిగా తీసుకున్నారు. వాళ్ళకి ఇదే విధంగా మిగతా సంస్థల వారు కూడా ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు చేతి పనులు చేసుకుని చిన్న కార్ఖానాలు చేసుకుని బ్రతికే పరిస్థితి వాళ్ళది. అందుచేత ఏదైనా అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ వారికి సహాయం చేస్తే మనం మానవతా దృక్పథంతో వారికి ఉపయోగపడిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే పిల్లలు కూడా ఇంకా చదువుల్లో ఉన్నారు, చిన్నపిల్లలు. సవిత్రపేటలో ఉన్న కుటుంబ శివ గారు ఇల్లు మొన్న అగ్నికి దగ్ధమై మొత్తం నిరాశ్రయాలు అవడం జరిగింది. ఈ విషయం తెలిసిన మానవతా స్వచ్ఛంద సంస్థ తాడేపల్లిగూడెం శాఖ వారిచే ఈరోజు వారికి నెలకు సరిపడే కిరాణా సరుకులు అలాగే దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మానవతా సభ్యులందరికీ, అలాగే మాకు సభ్యత్వం కట్టి మాకు ఏదైనా చేయడానికి ప్రోత్సాహం కలిగిస్తున్న మిగిలిన సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎవరైనా సరే ఈ కుటుంబ శివ గారికి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి మేము డైరెక్ట్గా అందజేయడం జరుగుతుంది. పెంటపాడు మండల పరిషత్ అధ్యక్ష పదవికి ఆకస్మిక ఎన్నిక గురువారం జరిగింది. మండల పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్చే నియమింపబడిన తాడేపల్లిగూడెం డిఎల్డిఓ ప్రభాకర్ రావు ప్రెసిడెంట్గా అధికారిగా ఎన్నికలు నిర్వహించారు. జట్లపాలెంకి చెందిన ఎంపీటీసీ కట్టుబోయిన వెంకటలక్ష్మి మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పేరును ఆకుతేగపాడు ఎంపీటీసీ కోణతల వెంకటరావు ప్రతిపాదన చేయగా బి కొండేపాడు ఎంపీటీసీ దేవరశెట్టి సత్యనారాయణ బలపరిచారు. ఎంపీపీ పదవికి 2వ పేరు ప్రతిపాదనలో లేనందున కట్టుబోయిన వెంకటలక్ష్మిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రభాకర్ రావు ప్రకటించారు. కట్టుబోయిన వెంకటలక్ష్మి జనసేన పార్టీలో ఉన్నందున ఎంపీపీ పదవి జనసేన ఖాతాలోకి వెళ్ళింది. మాజీ ఎంపీపీ దాసరి హైమావతిపై ఎంపీటీసీలో అవిశ్వాస తీర్మానం పెట్టడం, అది గెలవడం వలన ఎంపీపీ ఎన్నికను ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నిర్వహించారు. వైసీపీకి చెందిన 10 మంది ఎంపీటీసీలు జనసేనలో చేరడం, వారితో పాటు జనసేన తెలుగుదేశానికి చెందిన చెరో 2 ఎంపీటీసీలు ఉండటంతో మొత్తం 14 మంది ఎంపీపీ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఎంపీడీఓ పెద్దిరెడ్డి వీర వెంకట ప్రసాద్ ప్రిసైడింగ్ అధికారిగా సహకరించారు. కార్యాలయ సిబ్బంది ఏవో నాగబాబు, సంతోష్, సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీగా ఎన్నికైన కట్టుబోయిన వెంకటలక్ష్మి భర్త గతంలో ఎంపీటీసీగా పనిచేశారు. కట్టుబోయిన వెంకటలక్ష్మి ఎంపీపీగా ఎన్నిక కావడంతో కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. కట్టుబోయిన వెంకటలక్ష్మి అని నేను పెంటపాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసన ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ఠులు
శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. బేముడలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో బేముడలు, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం మండలాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు 5G మొబైల్ ఫోన్లను గురువారం ఉంగుటూరు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు అందించారు. నియోజకవర్గంలో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన మౌలిక వసతులు సమకూర్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బేముడలో ప్రాజెక్ట్ అధికారి ఎంఎస్ రాజశేఖర్, పర్యవేక్షకులు భాగ్యలక్ష్మి, నూర్జహాన్, రూపం, బ్లాక్ కోఆర్డినేటర్తో పాటు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. షుగర్ వ్యాధిపై అందరికీ అవగాహన రావాలని పేరిచెర్ల ఫౌండేషన్ చైర్మన్ లైన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు అన్నారు. స్థానిక R&B గ్రౌండ్స్లో డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మద్దుకూరి మెహర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా పేరిచెర్ల మాట్లాడుతూ లయన్స్ జిల్లా గవర్నర్ NVVS పాపారావు నాయుడు పిలుపు మేరకు డైమండ్స్ లయన్స్ క్లబ్ షుగర్ వ్యాధిపై, క్యాన్సర్ వ్యాధిపై పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యపరుస్తుందని తెలిపారు. వాకర్స్ క్లబ్ కార్యదర్శి మానేపల్లి కిరణ్, ఆయుర్వేద వైద్యులు కంచర్ల లక్ష్మీ నరసింహం, దంగేటి ముఖర్జీ గ్రంథి వరలక్ష్మి, అపర్ణ ప్రసాద్, గాజుల మురళీకృష్ణ, లంకలపల్లి మధుబాబు, M బాబురావు, సుబ్బారావు గుప్తా, ఎర్ర ఆంజనేయ స్వామి, దాసరి వెంకటేశ్వరరావు, మోహన్ రావు, ఎలిసిట్టి ప్రసాద్, రెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులకు ఈ రోజున ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షలు చేయించడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని వయసుల వారిని పట్టి పీడిస్తున్నటువంటి ఈ మహమ్మారి షుగర్ వ్యాధిని చాలా ప్రమాదకరంగా మనం భావించాలి. ఎందుకంటే మన జీవన గమనంలో మరి షుగర్ వ్యాధి వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి అన్ని వయసుల వారు ఉన్నారు. దాన్ని ఎప్పటికప్పుడు మనం నియంత్రించుకోవాలి. అదేవిధంగా శారీరక శ్రమ, మరి ప్రతి ఒక్కరూ కూడా యోగా కానీ, నడక కానీ, రన్నింగ్ కానీ, షటిల్ కానీ, ఏదో ఒక గేమ్ కానీ ఆడుతూ శారీరక శ్రమ ఇవ్వాలి. అదేవిధంగా ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఈ వాకర్స్ అసోసియేషన్లో రిటైర్డ్ పీపుల్స్ ఎక్కువ మంది ఉండడం వల్ల వారి అందరి ఆరోగ్యం గురించి మనం ఆఫ్టర్ కోవిడ్ మనం ఈ టెస్ట్లో ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా చేయించడం జరుగుతుంది. ఇందులో ఎవరికైనా హెచ్చుతగ్గులు ఉన్నట్లయితే నిపుణులైన వైద్యుల్ని సంప్రదించి మరి వారి కంటిన్యూషన్ ఆ మెడిసిన్స్ కరెక్ట్గా వాడాలని ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సూచించడం జరుగుతుంది. షుగర్ స్క్రీనింగ్ క్యాంప్ అండ్ బాడీ మాస్ ఇండెక్స్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఈ క్యాంప్లో ఒక చిన్న మెడికల్ అడ్వైజర్ +60 వాళ్ళు ఎవరన్నా సరే నడుస్తూ పడిపోయే పరిస్థితి వస్తుంది. పడిపోగానే కంగారు పడకుండా జస్ట్ అలా పడుకుని ఒక 2-3 మినిట్స్ ఉండమంటున్నారు. 2-3 మినిట్స్ ఉంటే హార్ట్ పంప్ చేసేది పైకి పంప్ చేసిన కొంచెం టఫ్ అవుద్ది. ఏజ్ ప్రోగ్రెస్ అయ్యాక కిందకి బాగానే పంప్ చేస్తూ అంటారు. సో పైకి పంప్ చేసిన టఫ్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి ఆగి అలా పడిపోతారంట. ఆ పడిపోయిన వాళ్ళు జస్ట్ అలా 5 మినిట్స్ పడుకుని ఉంటే మెల్లగా బ్రెయిన్కి బ్లడ్ సప్లై పెరిగి దే విల్ గెట్ టు ఏ స్టేబుల్ సిచ్యువేషన్. దాన్ని ఇంకా బెటర్ చేయడానికి 2 కాళ్ళు పైకి లేపి పర్పెండిక్యులర్గా అలా ఉంచితే లెగ్స్లో అక్యుములేట్ అయిన బ్లడ్ కూడా బాడీ మొత్తం సర్క్యులేట్ అయిపోయి ఓవరాల్గా యూ విల్ బీ నార్మల్. దానికి ఏమి డ్రగ్లు ఏం వాడక్కలేదు. కాకపోతే దిస్ ఇస్ ది ఫస్ట్ ఎయిడ్ చేయవలసింది పెడుతున్నారు. ఇది ఆరోగ్యానికి మన షుగరు ఈ మధ్యకాలంలో చాలా మటుకు షుగరు మన దేశంగా తయారైపోయింది. దానివల్ల వాకింగ్ చేస్తూ ఇక్కడ వచ్చిన అందరికీ ఎలా ఉంటుందని చెప్పి ఫస్ట్లో దగ్గర సుమారుగా నాకు తెలిసినందుకు 10 ఏళ్ల బట్టి ఈయన చేస్తున్నట్టుగా నేను వచ్చి 10 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి. అక్కడి నుంచి చేస్తున్నారు. ఈ స్పందన మరి ఆయనకి ఎలా వచ్చిందో అందరికీ కూడా చేయడం కూడా అందరూ ఎదటి వాళ్ళని ఆరోగ్యవంతులుగా చూడాలని ఆయనకి మనసులో కలిగి ఈ ఆలోచన వచ్చిన థాట్ అందరూ అభినందనీయం. ఇలాగ అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ఎవరికి వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళకి కూడా మీరు రండి, ఈ వాకర్స్ రండి, యోగా చేయండి అని చెప్పేది ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోమని బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అందువల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి, అందరిలో మనం ఉండండి. పెంటపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. నూతనంగా ఎంపికైన ఎన్నికైన కట్టుబోయిన వెంకటలక్ష్మి కృష్ణప్రసాద్ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అభినందించారు. వైస్ ఎంపీగా కొణతల వెంకటరావు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. 20 కోట్ల రూపాయల నిధులతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రోడ్లు పునర్నిర్మాణం చేస్తున్నామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొణతల వెంకటరావు, ఎంపీటీఓ పెద్దిరెడ్డి వీర వెంకట ప్రసాద్, పెంటపాడు మండల ఎంపీటీసీలు, పెంటపాడు మండల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మండలం మన కూటమి చేతిలో ఇవాళ రావడం చాలా శుభ్రం. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి ట్యాక్స్ లేకుండా రాబోయే రోజుల్లో నిధులు అన్ని గ్రామాలకు సమానంగా ఖర్చు పెట్టాలని ఉంటుంది. ప్రతి గ్రామానికి ఏదో ఒకటి చేయమని చెప్తారు. ప్రతి గ్రామానికి ఏదో ఒకటి అన్ని చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు మనకి 14 కోట్ల రూపాయలు కొత్తగా శాంక్షన్ ఉంటుంది. ఇవాళ అన్ని గ్రామాల్లో వర్కౌట్ చేసి ఏ గ్రామానికి ఎంత అవసరమో కూడా ఆయన రిపోర్ట్ తెప్పించుకుని అవసరం ఉన్న రోడ్లు అత్యవసరంగా ఇంపార్టెన్స్ మమ్మల్ని అడిగి కన్సల్ట్ చేసి ఇవాళ 14 కోట్ల రూపాయలని మనకి శాంక్షన్ చేసినందుకు మనం తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి అభివృద్ధికి ఆయన కూడా పేరు తెలియజేస్తుంది. మరి ఈ రోజు 10,93,00,000 రూపాయలని మన గ్రాంట్ తేవడం జరిగింది. చాలా వరకు వర్క్స్ అయిపోవడం జరిగింది. కొన్ని వర్క్లు ఇప్పుడు మొదలు పెట్టవలసి ఉంది. అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఆ కాంట్రాక్టులు పేరు తెలుసుకుని, లేకపోతే మీరు ఎవరైనా చేసేవాళ్ళకి చేసుకోవచ్చు, మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరందరూ కూడా త్వరితగతిన చేయవలసి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మనకి ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే ఏ వర్క్ జరగదు. కనీసం 6 నెలల పాటు అది కొనసాగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇది అయినప్పుడు మళ్ళీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వచ్చారు. కాబట్టి ఎలక్షన్ కోడ్ రాకుండానే ఏ గ్రామానికి ఎంత వచ్చిందనేది ఆల్రెడీ ఎంపీఓ దగ్గర ఉంది. పంచాయతీరాజ్ని అడగండి. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఏమున్నాయని తెలుసుకుని మీ గ్రామాల్లో బాధ్యతగా బల్లి మొదలుకొట్టిన కార్యక్రమం ఎవరు కాంట్రాక్ట్ అనేది, లేకపోతే ఎవరిని మీరు సొంతంగా చేసుకున్నా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. మేము దీన్ని మాత్రం కొంచెం మీరందరూ కూడా ఫాస్ట్గా తీసుకెళ్ళాలి. ఎందుకంటే రోడ్లన్నీ ఎక్కడికక్కడ చాలా వరస్ట్గా ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ కోరుపల్లి వెళ్ళడానికి లేదు. ఆ కోరుపల్లి నుంచి మేనమల్లు, చంద్రపూడి నుంచి చింతపల్లి నుంచి 14 లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం. అది కూడా రోడ్డు 2-3 రోజులు మొదలు పెడతారు. మన సర్పంచ్ గారు, అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరూ కూడా మా కాంట్రాక్ట్ని ఫోన్ చేసి త్వరితగతిన పని మొదలెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి రాబోయే రోజుల్లో మరి ఈ గడిచిన మీరు 4 సంవత్సరాల పాటు మనం చేసిన మీకు తెలుసు. మనం ఏ పని చేసామో, ఎన్ని మీటింగ్లు జరిగినాయో, ఎన్ని గ్రాంట్లు వచ్చినాయో మీకు కూడా తెలుసు. అలా కాకుండా ఒక నిబద్ధతగా ఏ గ్రామం అర్జెంట్, ఏ గ్రామంలో అసలు మెయిన్ రోడ్డు, ఊళ్ళోకి వెళ్ళే రోడ్లు మొత్తం ముందు ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత లోకల్గా ఉన్న రోడ్లకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత రైతుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తర్వాత తాగునీరు అనేది ఫస్ట్ ప్రయారిటీలో ఉంది. తాగునీరు ఎప్పుడు నిరంతరం పని జరుగుతూనే ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనం ఏదన్నా సరే మనం త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి పనులని ఉన్న సమయం మీరందరూ కూడా తక్కువ ఉంది. మన టైంలో జరిగింది అని చెప్పుకుంటే మనకు ప్రౌడ్గా ఉంటుంది. రేపు పొద్దున మనం ఉండొచ్చు లేకపోతే. కానీ పలానా సర్పంచ్ టైంలో జరిగింది, పలానా ఎంపీటీసీలో జరిగే టైంలో జరిగింది, పలానా మండల ప్రెసిడెంట్ టైంలో జరిగింది అనే విధంగా మన ప్రభుత్వం ఉండాలి తప్ప ఇప్పుడు ఇవాళ ఓట్లు వేసి మనం వెళ్ళి అప్పుడు ఓట్లు అడుగుతాం. ఓట్లు మనకి వేసారు, గెలిపించారు, మనం ఏదో చేస్తామని మనకు ఓట్లు వేసాం. మన ఇంటికి అలా రావాల్సిన అవసరం లేదు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇచ్చేసిన సర్పంచులకు, నాతోటి ఎంపీటీసీలందరికీ నా నమస్కారాలు. నాతోటి ఎంపీటీసీలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు నేను ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ వచ్చి అనుక్షణం నాకు అండదండలుగా ఉంది. నన్ను బలపరిచి ఈరోజు జనసేన పార్టీ కూటమి విజయవంతం చేశారు మండల అధ్యక్షురాలిగా. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇన్ని సంవత్సరాలుగా మీ మధ్య నుండి నేను ఒక సమస్యను తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం కాక ఎదురు చూసిన ఒక ఎంపీటీసీని ఈ రోజు నుంచి నేను ఒక బాధ్యతరాలుగా ఆ సమస్యల మీద పోరాడించాను. కాబట్టి మీ మధ్య ఎంపీపీ అయినా సరే మీ ఎంపీటీసీగా ఉండి అన్ని గ్రామాల్లో భేదాభిప్రాయాలు లేకుండా సమన్వయంతో పరిపాలన చేస్తానని మన ఎమ్మెల్యే గారి సహకారంతో, అలాగే మన ఉప ముఖ్యమంత్రి
అలాగే మనకందరికీ అండగా ఉండాలి. అలాగే ఎంపీటీ సంస్థ కూడా చేసేసింది. ఇవాళ ఎమ్మెల్యే గారు అన్ని అందరూ కూడా మహిళలు 18 మంది ఎంపీటీసీలు కూడా సమన్వయంగా చూసి ఎవరి రోడ్లో రైలు చూసి ఆయన పెద్ద మనసుగా చేస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా మనందరినీ కూడా ఎంపీటీ సంస్థ కోరుకుంటూ ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో హైవే పక్కన గల శ్రీ దుర్గా అమ్మవారి ఆలయం వద్ద విజయవాడ నడిచి వెళ్లే భవానీలకు స్వాములకు ద్వారకా తిరుమల నడిచి వెళ్లే భక్తులకు ఉచిత అల్పాహారం అన్నప్రసాదం భక్తులకు 3 రోజులు అందజేయబడింది. సూర్రెడ్డి సేవా సంస్థ సూర్రెడ్డి శ్రీనివాస్ నాగమణి ఆర్థిక సహకారంతో సహాయంతో జరిపిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుండి సూర్నేడి శ్రీనివాస్ నాగమణి దంపతులు భవానీలకు అన్నదానం చేయడం జరుగుతుంది. మా యొక్క సూర్యరెడ్డి సేవా సంస్థ ఆధ్వర్యంలో గత 2014 సంవత్సరం నుంచి ఈ యొక్క అన్నదాన సమారాధన కార్యక్రమం భవానీలు నడిచి వెళ్ళే భవానీలు విజయవాడ చండీయాగానికి నడిచి వెళ్ళే భవానీలందరికీ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు లక్ష్మీవారం చండీ హోమం ప్రారంభమైన రోజు, అలాగే 9వ తేదీ 10వ తేదీ 11వ తేదీ ఈ 3 రోజులు ఈ కార్యక్రమం ఈ రోజుతోటి ఆఖరి రోజుగా ఈ కార్యక్రమం ముగింపు జరుగుతున్నది. నడిచి వెళ్ళే భవానీలకు అందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అత్యధికంగా భవానీలందరూ విచ్చేసి ఈ యొక్క అన్నప్రసాదాలను స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళటం, ఈ యొక్క గ్రామాన్ని ఆశీర్వదించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఇక్కడ విచ్చేసిన మా అక్క చెల్లెళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా వాళ్ళ వంతుగా ఈ యొక్క వడ్డింపు కార్యక్రమాల్లో కూడా పాల్గొని మాకు సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన నారాయణపురం గ్రామంలో శ్రీనుగారు భవాని గత 10 సంవత్సరాల నుంచి అన్న సమారాధన ఈ దుర్గమ్మ గుడి కాడ పెడుతున్నారు కాబట్టి ఆయనకి ఆయన కుటుంబానికి ఆయురాజ్యాలు ఇచ్చి సర్వకాల సర్వాస్తంది కూడా ఏ లోటు లేకుండా ఎల్లప్పుడూ కూడా ఆ భవానీ కూడా ఎల్లప్పుడూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భవానీలందరికీ పాదయాత్ర చేసే భవానీలకి ఇక్కడ ఉన్న గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో ఉన్న భవానీలకి అందరికీ కూడా అన్న సమారాధన చేస్తున్నారు కాబట్టి వారికి ఎల్లప్పుడూ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటూ భవానీల తరపున అందరికీ కూడా భవానీలందరూ కూడా ఆయనకు ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్థానిక సవిత్రపేట సాయిబాబా గుడిలో గురువారం సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగడ హారతి, మధ్యాహ్న హారతి అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పల్లెల జగన్నాథం దంపతులు కుమారుడు యాలా సాయి ప్రసన్న కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి గురువారం నిర్వహించే అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. మన సవిత్రపేటలో తాడేపల్లిగూడెం సవిత్రపేట 15వ వార్డులో వేసి ఉన్న శ్రీ శ్రీడి సాయి సత్సంగ భజన మందిరం నందు ఉదయం గురువారం శుభ సందర్భంగా ఉదయం బాబావారి ఆరతి అభిషేకంలో పూజా కార్యక్రమంలో శ్రీ పల్లెల జగన్నాథం గారి కుమారుడు రెండో కుమారుడు శ్రీ సాయి ప్రసన్న కుమార్ పుట్టినరోజు శుభ సందర్భంగా కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడినవి. మరియు ఇప్పుడు మధ్యాహ్న ఆరతి అనంతరము భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం వారి చేత నిర్వహించబడుతుంది. అలాగే ప్రతి గురువారం నాడు కూడాను ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతోటి మేమంతా వాలంటరీగా వంటలు చేసి స్వయంగాను బాబావారి యొక్క అన్నదాన సమారాధన నిర్వహిస్తున్నాం. కావున ఎవరైనా భక్తులు వారి యొక్క ఇంట్లో శుభకార్యములకు సంబంధించిన ఏదైనా ఉంటే ఈ రకంగా అన్నదానం చేసే ఉద్దేశం ఉన్నవాళ్ళు మా యొక్క ఆలయ కమిటీ మెంబర్లను సంప్రదించవలసిగా కోరుచున్నాము. బాబావారి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా అతి వైభవంగా జరగబడుతున్నాయి. ప్రతిరోజు కూడా 4 గంటల కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారం శుభ సందర్భంగా ఉదయం బాబావారి కాకడహారతి, అనంతరం విఘ్నేశ్వర స్వామివారి, లక్ష్మీ అమ్మవారి, ఆంజనేయ స్వామివారి, సీతారాముల వారి, దత్తాత్రేయ స్వామివారి అష్టోత్తర శతనామాలతో, అలాగే బాబావారికి సోపాచార పూజలు, పంచామృత అభిషేకాలతో పూజా కార్యక్రమాలు జరగబడుతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకి మధ్యాహ్నారతి, అనంతరం బాబావారికి అన్న సమారాధన కార్యక్రమం, సంధ్యాహారతి, రాత్రి 7:30 నిమిషాలకు సేజ్ హారతితో ప్రతిరోజు కూడా బాబావారి కార్యక్రమం భక్తులు వచ్చేసి బాబావారి పాల్గొని
బాబావారి సాయిబాబావారి ప్రభుత్వ పాత్ర కావాల్సిందిగా స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారాన్ని పురస్కరించుకుని బాబావారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.